హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. ఈరోజు మన వీడియోలో తులసమ్మ ముందర వేసుకునే ముగ్గు ఏమిటో చూసేద్దామండి. తులసి చెట్టును కొత్తగా నాటుకోవాలి అనుకున్న వారు ఏకాదశి రోజు తర్వాత వచ్చే ద్వాదశి రోజు నాటుకుంటే మంచిదండి. కార్తీక మాసంలో నాటుకుంటే ఇంకా మంచిదండి. కార్తీక మాసంలో కుదరని వాళ్ళు చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు కూడా ఉత్తమమైనవి. ఇంకా గురువారం, శుక్రవారం, శనివారం కూడా మంచివేనండి. ఈ రోజుల్లో కూడా నాటుకోవచ్చు. ఆది, సోమ, మంగళ, బుధవారాలు మంచివి కాదండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలు అంటాం. ఆ రోజుల్లో తులసి మొక్కను నాటడం కానీ మార్చి పాతడం కానీ చేయకూడదు. తులసిని అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ద్వాదశి రోజు, ఆదివారం, శుక్రవారం, సంక్రమణం ఉన్నప్పుడు, మధ్యాహ్నం, రాత్రిపూట ఈ సమయంలో ఎప్పుడూ కోయకూడదండి. అసలు మంచిది కాదండి. అలాగే ద్వాదశి రోజు మాత్రం పొరపాటున కూడా కోయకూడదని పండితులు చెప్తున్నారండి. అలా కోస్తే ఆయుక్షీణం అంటున్నారండి. తులసి మొక్కను ఇంటికి తూర్పు వైపుగా నాటుకుంటే మంచిదండి. ఉత్తరం, ఈశాన్యం దిక్కులలో కూడా నాటుకోవచ్చు. చాలామంది సందేహపడుతుంటారు, మా పెద్దవారు తులసమ్మని పెట్టుకోలేదు, మేం పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అయ్యవారిని నేను విన్నానండి. అలాంటి వారు ఏ సందేహం లేకుండా పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే మనం తులసి పూజ చేసుకోవచ్చండి. వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదండి. మన పూర్వీకులు పెట్టుకోలేదు, మేము పెట్టుకోవచ్చా అన్న సందేహం విడిచి ఎవరైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి పఠించే శ్లోకం ఏమంటే, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదా చ తులసీం త్వాం నమామ్యహం నమ తులసీ కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః అని శ్లోకం చదువుకుంటే మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.